ఒకరిని మనం ఎప్పుడైనా వేలెత్తి చూపించి మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉన్నామని చూసుకుని మాట్లాడాలి. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మీరు తమ్లైన్లో చూసిన తర్వాత అర్థమైందని అనుకుంటున్నాను. సో బేసిక్గా మన ఛానల్లో జిగేల్ రాజాలో నేను మూవీ రివ్యూస్ కానీ, మూవీ డిస్కషన్స్ కానీ, మూవీ సజెషన్ వీడియోస్ ఇవన్నీ పెడుతూ ఉన్నాను. నాకు సడన్గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు మన మహేంద్ర భయ్య వీడియో కనిపించింది. అంటే ఆయన కూడా రివ్యూవర్, నేను రివ్యూవర్ని. సో ఫాలో అవుతూ ఉంటాను అన్న రివ్యూస్ కూడా. సో చూస్తూ ఉన్నప్పుడు సడన్గా నేను ఛానల్ అమ్మేస్తున్నాను అనేసి కనిపించింది. ఏంటిది ఇలాంటి థంబ్నెయిల్ పెట్టారు అండ్ వీడియో ఏం చేశారు ఏంటనేసి చూశాను. చూసిన తర్వాత సో ఆయన రీసెంట్గా ఒక బిజినెస్ పెట్టారు. ఆ బిజినెస్లో చాలా లాస్ అయ్యారు. అది ఆల్రెడీ అంటే ఆ బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో చెప్పారు ఆల్రెడీ క్లియర్గా. సో నాకు ఇలా ఇబ్బంది అయింది, నేను లాస్ అయిపోయాను, కాబట్టి నేను బిజినెస్ బంద్ చేస్తున్నాను అనేసి చెప్పారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆ బిజినెస్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేశారు ఏంటి అనేసి. ఒకవేళ తెలియకపోతే జస్ట్ ఒక చిన్న ఇంటి ఇస్తాను అంతే. వైజాగ్ అనుకుంటా, వైజాగ్ మేబీ విశాఖపట్నంలోనూ స్టార్ట్ చేశారు బిజినెస్. అది ఒక షాపింగ్ మాల్లో ఒక పెద్ద రెస్టారెంట్ లాగా స్టార్ట్ చేశారు ఆయన. సో ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి దాదాపు 60 నుంచి 65 లక్షలు ఇన్వెస్ట్ చేశాను అనేసి స్వయంగా ఆయన వీడియోలో చెప్తున్నారు. సో అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత బిజినెస్ సరిగా గ్రోత్ అవ్వక బిజినెస్ ఆపేసుకొని లాస్ అయిపోయి మళ్ళీ ఏవైతే ఆయన కొత్తగా పర్చేజ్ చేశారో అక్కడ కావాల్సిన యాక్సెసరీస్ అవన్నీ మళ్ళీ తిరిగి రిటర్న్ అమ్మేశారనమాట. అంటే రీసేలింగ్ లాగా అమ్మేశారు. అమ్మేస్తే మళ్ళీ ఒక 25 నుంచి 30 lakhs 40 lakhs వచ్చాయి. నాకు ఇంకా ఒక 32-35 lakhs ఇలా నేను లాస్లో ఉన్నాను. సో నాకు బాగా ప్రెజర్ అయిపోతుంది, దాన్ని బట్టి నేను ఛానల్ అమ్మాలనుకుంటున్నాను అనేసి సో ఆయన చెప్పడం జరిగింది. దీని ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడాలనుకున్న పాయింట్ ఏంటంటే, అంటే ఫస్ట్ మనం ఒక రివ్యూవర్లం, అంటే ఒక రివ్యూ నడిపిస్తున్నాం, లేదంటే మనం ఒక యూట్యూబర్లం అనుకుందాం. అంటే రివ్యూ విషయం పక్క పెట్టేస్తే మనం ఒక యూట్యూబర్లం. యూట్యూబ్లో మనం ఒక పేరు, మనకి పలుకుబడి వచ్చిన తర్వాత యూట్యూబ్ నుంచి సడన్గా మనం ట్రాక్ మార్చుకొని వెళ్ళిపోయి వేరేదో ఒకటి బిజినెస్ చేయాలి అనే థాట్ వస్తే ఓకే, మంచిదే, వేరే బిజినెస్ చేయాలి ఆథరైజ్డ్గా. ఒకవేళ యూట్యూబ్లో ఏమైనా మనకి స్ట్రైక్ పడో, లేకపోతే ఛానల్ డిలీట్ అయ్యో, లేకపోతే వీడియోస్ చేయలేకనో, సో వేరే ప్రాబ్లమ్స్ వల్ల మనం వీడియోస్ చేయలేకపోతే వేరే బిజినెస్ మనకు వర్క్ అవుతుంది, ఓకే అంతవరకు. సో దాన్ని దాటుకొని ఓవర్కమ్ అయిపోయి అలా చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అట్ ఎ టైం అలా చేసిన తర్వాత ఓకే, నీ వర్క్ నువ్వు చేసుకున్నావు, నీ వర్క్ నీ బిజినెస్ చేసుకున్నావు, అండ్ నీ వర్క్ నువ్వు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నడిపించుకున్నావు. నీ పర్సనల్ ఒపీనియన్ సినిమా పైన కానీ, అండ్ ఫ్యాక్ట్ కానీ, అండ్ అదర్స్ పర్సన్స్ పైన కానీ నీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నావు. మన పర్సనల్ ఒపీనియన్ చెప్పేటప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎక్కడున్నాం అనేది క్లియర్గా మనం చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక వీడియో చేశారండి, ఒక 3-4 weeks బ్యాక్ అనుకుంటాను, ఒక వీడియో చూశాను నేను మీ ఛానల్లో, అంటే వేరే ఛానల్లో. విక్రమాదిత్య గారి గురించి ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో మీరు మాట్లాడిన మాటలు ఫ్యాక్ట్గా ఇప్పుడు ఆలోచిస్తే అది మీకే రివర్స్ అయిపోయింది. ఏదైతే మీరు విక్రమాదిత్య గారి గురించి మాట్లాడారో ఆ వీడియోలో, సో ఇప్పుడు ప్రజెంట్ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఆత్మ చేసుకొని చెప్పండి, మీరు ఏదైతే విక్రమాదిత్య గారిని మాట్లాడారో అది మీకు ఇప్పుడు రివర్స్ అయింది. అంటే మీకే ప్రాక్టికల్గా జరుగుతుంది ఇప్పుడు మీ లైఫ్లో. అంటే మీరు వేలు పెట్టి చూపించారు, ఆయన తప్పెత్తి చెప్పారు అని నేను అనట్లేదు. సో ఇలా చేయడం కరెక్టేనా అని మీరు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మీకు తగులుతున్నాయి. అంటే ఒకరిని మనం ఇలా వేలెత్తి చూపించినప్పుడు మిగతా వేళ్ళన్నీ కూడా మన వైపే చూస్తాయి. అంటే నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత అవతల పర్సన్ గురించి మాట్లాడు అనేసి. సో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత చేసినా, ఏదేమైనా కూడా మనం అవతల వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, అవతల వ్యక్తిని జడ్జ్ చేసే పరిస్థితులకి మనం వెళ్ళొద్దు. అసలు మనం ఎవరు అవతల పర్సన్ని జడ్జ్ చేయడానికి? ఒకరి గురించి కాదు బ్రదర్, మీరు చాలా మంది గురించి మాట్లాడారు. అంటే ఇదేదో కాంట్రవర్సీ చేయాలని కాదు, కానీ ఇక మీదట ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు. ఒకరిని టార్గెట్ చేస్తూ, ఏది మనది ట్రోల్ ఛానల్ కాదు కదా, ఏదో మీమ్స్ చేసే ఛానల్స్ కాదు కదా మనవి ఒక మూవీ రివ్యూస్ కానీ, మీరు చెప్పే ఫ్యాక్ట్ కానీ, అండ్ ఇంకా చాలా చాలా చెప్తూ ఉంటారు మీరు. అలాంటి వ్యక్తి మీరు అవతల వ్యక్తిని అంత అంటే ఏదో జడ్జ్ చేసినట్టు మాట్లాడడం అనేది
కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే అవతల వాళ్ళని ఎప్పుడైనా మీరు జడ్జ్ చేయకండి. ఎందుకంటే మన పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ మన మహేంద్ర బ్రదర్కి ఏమి చిన్న చితక అమౌంట్ కాదు, చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ నుంచి చాలా వరకు అమౌంట్ వస్తుంది ఆయనకి. ఆ అమౌంట్ అంతా హ్యాపీగా బతకొచ్చు కదా అమౌంట్ తోటి. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఏంటి అంటే అది ఆయన పర్సనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఆయన పర్సనల్ ఇష్యూ అది. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ట్రాక్లోకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ రివ్యూవర్ కదా అన్న, మళ్ళీ ఇదే ట్రాక్లోకి వచ్చేసి అదే రివ్యూ ఛానల్లో సో నాకు ఇలా హెల్ప్ చేయండి అనేసి క్యూఆర్ కోడ్ పెట్టారు, చాలా చేశారు వీడియోలో. ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మేబీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ బిలో యూట్యూబ్ వాళ్ళు ఆ వీడియోని డిలీట్ చేశారు. ఒక స్క్రీన్ షాట్ ఒకసారి చూడండి, ఈ వీడియోని డిలీట్ చేశారు. అంటే నేను మళ్ళీ ఓపెన్ చేస్తుంటే అవ్వట్లేదు, ఏంట్రా అవ్వట్లేదు, ఎందుకు డిలీట్ చేశాడు అని చూస్తే సో మళ్ళీ ఒక 20-15 మినిట్స్ లోపల మళ్ళీ వీడియో అప్లోడ్ అయింది. ఫస్ట్ ఆయన అంటే పోర్ట్రేట్లో ఒక వీడియో చేసేసి సో నాది ఇలా వీడియో డిలీట్ అయిపోయింది, నేను క్యూఆర్ కోడ్ ఇచ్చి అండ్ అమౌంట్ అడగడం వల్ల యూట్యూబ్ గైడ్ లైన్స్ స్ట్రైక్ వేసి డిలీట్ చేశారు అనేసి స్వయంగా ఆయనే ఒక పోర్ట్రేట్ వీడియో దానికి యాడ్ చేసి మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశారు. కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ అని చెప్పి స్ట్రైక్ వేసాడు, ఒకటి స్ట్రైక్ వేసి తీసేసాడు ఆ వీడియోని. అవసరమా? వచ్చిన దాంట్లో హ్యాపీగా తృప్తిగా తిని ఉండకుండా ఇవన్నీ అవసరం లేదు బ్రదర్. అండ్ ఇంకో పర్సన్ ఉన్నారు, అంటే ఆయన మనం మాట్లాడకూడదు కానీ సందర్భం వచ్చింది, ఆయన కూడా అలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. ఆయన అసలు మన యూట్యూబ్ అంటే మన రివ్యూస్ ఏవైతే ఉన్నాయో మూవీ రివ్యూస్ ఛానల్స్కి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఏంటంటే టెక్, మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉండొచ్చు సాయి కృష్ణ బ్రదర్. అంటే ప్రత్యేకంగా దాపెట్టడానికి కూడా ఏం లేదు, ఆల్రెడీ ఆయన కూడా వీడియో చేశారు, తర్వాత డిలీట్ చేశారు. ఆయన మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. సో ఆయన గురించి మనకు తెలియదు. ఎందుకంటే నేను మన బ్రదర్ని ఫాలో అవుతాను, మహేంద్ర బ్రదర్ని. ఆయన రివ్యూస్ చూస్తూ ఉండేవాడిని, ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆయన రివ్యూస్ ఫాలో అవుతున్నాను. ఆయన వీడియో బాగా క్లిక్ అయిందంటే ఫస్ట్ సలార్, ఆ తర్వాత దేవరా, ఆ తర్వాత కల్కి. ఫస్ట్ సలార్ ఎంత హెవీ వ్యూస్ అంటే నేను అది రీసెంట్గా చూసినప్పుడు 1 మిలియన్ దాటి ఉండే. అలాగే దేవర కూడా అలాగే ఉండే అండ్ కల్కి కూడా అలాగే ఉండే. అంత హైయెస్ట్ వ్యూస్ వచ్చి ఎక్కువగా సబ్స్క్రిప్షన్స్ పెట్టిన వీడియోస్ అంటే అవే ఆయన ఛానల్లో. సో ఆయన ట్రాక్ అలా నడిచింది. ఇప్పుడు మళ్ళీ మన సాయి కృష్ణ బ్రదర్ దగ్గరికి వస్తే సడన్ గా ఆయన కూడా ఒక పెద్ద కంపెనీ పెట్టాలనేసి అక్కడ ఇక్కడ అమౌంట్ తీసుకొచ్చేసి ఇన్వెస్ట్ చేసేసి పెట్టేసిన తర్వాత లాస్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఛానల్లో చూడండి, సాయి కృష్ణ బ్రదర్ ఛానల్లో ఒక్క వీడియో లేదు. అంటే ఆయన ఛానల్ని నేను ఎందుకు ఫాలో అయ్యేవాడిని అంటే ఆయన ఛానల్ చూసి నేను జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి స్టార్ట్ చేశాను. అంటే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రొఫెషనల్గా ఆయన చెప్పారు, అది చూసి నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇలా ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా నేను ఏదో పెద్దగా చేయాలి, ఇంకా ఏదో చేయాలి, మనం ఏ పొజిషన్ నుంచి వచ్చాం, ఏ పొజిషన్లోకి వెళ్ళాం, అది ఒకసారి ఆలోచించాలి బ్రదర్. అంతేగాని మనం ఇంకా సంపాదించేద్దాం, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అంటే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల వీడికి నచ్చలేదు జిగేల్ గారికి, అందుకే ఆయన మీద పడి ఏడుస్తున్నాడు అని చాలా మంది అనుకుంటారు. సో చాలా మంది చూస్తూ వస్తున్నాను, మీరు చాలా మందిని మాట్లాడారు, హర్ష సాయి గారిని మాట్లాడారు అండ్ ఇప్పుడు విక్రమాదిత్య గారిని మాట్లాడారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అంటే ప్రాపర్గా గుర్తు రావట్లేదు. సో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మేజర్గా మిమ్మల్ని ఏలెత్తి చూపిస్తున్నాను కాదు కానీ బ్రదర్, మీరు ఒకప్పుడు స్టార్టింగ్లో చాలా షార్ట్గా స్వీట్గా రివ్యూస్ చెప్పేవాళ్ళు నేను ఫాలో అయినప్పుడు. ఇప్పుడు ఒక్క ముక్కలో రివ్యూ అని చెప్పేసి అసలుకి ఎలా అంటే మినిమమ్ 8 మినిట్స్ పైనే ఉంటుంది వీడియో. అంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం కొంచెం అమౌంట్ సంపాదించుకోవాలి అంటే అంతే ఉండాలి లెంత్. సో ఇంకా ప్రతి వీడియో అంతే. మీరు కామెంట్స్ చదువుకుంటున్నారో లేదో, కింద కామెంట్లు చూస్తే దారుణం. వేరే రివ్యూ ఛానల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు టాప్ మోస్ట్గా నడుస్తున్నాయి రివ్యూ ఛానల్స్, వాటి కింద కూడా ఇంకొకటి వస్తాడు కొద్దిసేపట్లో ఒక్క ముక్కలో రివ్యూ అని చెప్పేసి 1/2 గంట వీడియో పెడతాడు అనేసి కింద కామెంట్లు రాస్తారు. సో అంటే మన సబ్స్క్రైబర్స్ని కానీ మనము డిలే అయిపోవడం, మన చేసే వర్కే మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇదంతా చేసింది నీ పర్సనల్ అని నువ్వు అనుకోవచ్చు, చేయండి, తప్పులేదు. కాకపోతే మిమ్మల్ని చూస్తూ మీ ఛానల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళం, అంటే మీకు చెప్పే అంత టోలం కాదు. సో కొత్తగా వచ్చే వాళ్ళు అండ్ ప్రజెంట్ నడిపిస్తున్న వాళ్ళు, చిన్నోడైనా పెద్దోడైనా తప్పుగా అనుకోకుండా దయచేసి అవతల వాళ్ళని వేలెత్తి చూపించి అవతల వాళ్ళ మీద వీడియోస్ చేయడం ఆపేద్దాం ఫస్ట్.
అంటే ఇప్పుడు నేను చేస్తున్నది చెప్పడానికి చేస్తున్నాను. ఆయన తప్పు, ఆయన ఇలా చేశాడు, ఆయన ఇలాగే అయిపోవాలని నా ఉద్దేశం కాదు, అలానే నాకు లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను, ఆయన రివ్యూస్ చూశాను, అండ్ ఆయన థియేటర్లలో రివ్యూస్ ఇచ్చేటప్పటి నుంచి కూడా నేను చూస్తూ ఉండేవాడిని. ఆయన మహీందర్ రివ్యూ అంటే అసలుకి వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. న్యూస్ ఛానల్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన పేరు పెట్టుకొని, అంటే ఫేక్గా తమ్నైల్ పెట్టేసి. సో అంత పెద్ద పాపులర్ అయిన వ్యక్తి సో ఇలా వీడియో పెట్టడం అంటే ఎక్కడో తెలియని బాధ కలిగింది. సో దాని తోడుగా ఆయన కింద కామెంట్స్ అవన్నీ చదివిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆ ఉద్దేశంతో వీడియో చేయాలనుకున్నాను, అంతేకాని మన మహీందర్ బ్రదర్ని కానీ అంటే ఇంకా అదర్ యూట్యూబర్స్ రివ్యూవర్స్ని కానీ బాధ పెట్టాలని నా అభిప్రాయం అయితే కానే కాదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించండి. మధ్యలో సడన్గా ఈ వీడియో వస్తుండొచ్చు, అంటే వీడియో అంటే మళ్ళీ టాపిక్ చేంజ్ అయింది కొంచెం. జస్ట్ ఇప్పుడే నేను మహీంద్ర బ్రదర్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూశాను, మళ్ళీ సెకండ్ టైము వీడియో డిలీట్. అసలుకి షాకింగ్ సర్ప్రైజ్ అసలు. మళ్ళీ 4 minutes ఎగో అనమాట. నేను ఆల్రెడీ ఒక సినిమా మేకర్ని కాబట్టి అండ్ రివ్యూవర్ని కాబట్టి నేను సినిమాకి సంబంధించిన అప్డేటెడ్ వీడియోస్ కోసం కొన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటాను. అందులో ఐ డ్రీమ్లో మీరు ఈ స్క్రీన్ షాట్ చూడండి. జస్ట్ 4 minutes ఎగో నేను స్క్రీన్ షాట్ తీసినప్పుడు 300 లోపు వ్యూస్ ఉన్నాయి అంతే. మహేంద్ర బ్రదర్ ఒక రివ్యూవర్ని పిలిచి ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే అందులో చెప్తున్నారు ఆయన, అసలుకి బాబోయ్ మైండ్ పోతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయనే ట్రెండింగ్గా, ఆయనే కాంట్రవర్సీగా అయ్యేలా ఉన్నారు. సో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నేను చెప్పేదానికంటే కూడా ఒకసారి ఆయన మాటల్లోనే వినండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి more than 1 ఉంటుంది. మోర్ దెన్ 1 year. విన్నారు కదా, ఆయన ఇప్పటికీ ఒక జబర్దస్త్ నుంచి కాకుండా ఓన్లీ రివ్యూస్ చెప్తూ అక్షరాల ₹1 కోటి సంపాదించానని చెప్పారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో ప్లే చేస్తాను. అసలుకి అంటే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము రివ్యూవర్లుగా మారుతుంటే, అంటే ఒక ఫిల్మ్ మేకర్స్ అయి ఉండి మేము రివ్యూవర్లుగా మారుతుంటే, ఆయన రివ్యూవర్ అయి ఉండి ఒక దగ్గర ఇంకొక మాట ఇలా చెప్పుకుంటూ పోతున్నాడు. ఈ మాట ఎందుకన్నా అంటే ఒకసారి ఈ క్లిప్ కూడా చూడండి. సో మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను దర్ఫీ అని. ఒక 65 lakhs దాకా పెట్టాను. దానికి సేవింగ్స్ మొత్తం అన్నీ ఒక 40 lakhs ఉంటే అవి పెట్టేశాను. అది కాకుండా ఒక 25 దాకా అప్పు చేసి పెట్టాను. చూసారు కదా, ఫస్ట్ ఏమన్నారు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి 65 లక్షలు అయింది అని అన్నారు. దాంట్లో కొంత రిటర్న్ వచ్చింది, కొంత రిటర్న్ రాలేదు అన్నారు. ఆ వీడియోలో చూస్తే, అంటే ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ వీడియోలో ఏమంటున్నారు, దగ్గర 1 crore సంపాదించారంట యూట్యూబ్ నుంచి. ఇక ఏమి నమ్మాలండి, ఎవరిని నమ్మాలి? అంటే ఇది ఫేక్గా క్రియేట్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు, ఎవరైతే యూట్యూబ్ అధినేతలు ఉన్నారో, యూట్యూబ్ సంస్థ వాళ్ళు ఇప్పుడు నీ వీడియో డిలీట్ చేయడం 100% కరెక్టే కదా. మీరు ఏం కరెక్ట్గా చేస్తున్నారు సార్? మీ గురించి అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంకంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈయన ఏం చేస్తున్నారు ఇంకా ఆయనకన్నా అర్థం అవ్వాలి. సో మనీ సంపాదించడం మరి ఇది ఒక కొత్త ట్రెండా అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. ఇలా చేసేసి నాకు అలా లాస్ అయింది, ఇలా లాస్ అయింది, నేను ఇంత నష్టపోయాను అనేసి. మేబీ మీరు ప్రాక్టికల్గా నష్టపోయి ఉంటే అక్కడ ఆ మాట ఎందుకు, ఇక్కడ ఈ మాట ఎందుకు? అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళాక కూడా అక్కడ ఏదో ఒకటి చెప్పాలి కదా అనేసి చెప్పేస్తున్నారా? లేకపోతే నిజంగానే మీకు లాస్లో ఉన్నారా? మీరు నిజంగా లాస్లో కానీ ఉంటే జస్ట్ ఒక 30 seconds 1 minute షార్ట్ వీడియోస్ చేయండి, పెట్టేసేయండి, యూట్యూబ్లో, ఇన్స్టాలో పెట్టేసేయండి. ఇంకా మీరు ఏం చేస్తున్నారో ఇంకా అది మీకే తెలియాలి, ఆ భగవంతుడికే తెలియాలి. సో ఇది అండి, నేను వీడియో ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడొద్దు అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఏం మాట్లాడాలి, ఇంకా ఆయనకి వదిలేస్తాం అంతే.